అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు బాలకృష్ణ, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు జట్టి వెంకటేష్, డాక్టర్ చెన్నయ్య మాట్లాడుతూ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వారోత్సవాలు అచ్చంపేట నియోజకవర్గంలో ఈ నెల 29 ఆదివారం రోజున ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాల ఆవిష్కరణ ఈరోజు నాగర్ కర్నూలు కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం బడుగు బలహీన వర్గాల మనుషులని చెప్పుకునే ప్రతి ఒక్కరికి ఆశాజ్యోతి అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుతూ ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి టి వినోద్, డివిజన్ అధ్యక్షులు చిన్నరాయుడు, స్వామి తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా మహాసభలు 29 ఈ నెల 29/3/26 జరుగుతున్నాయి కాబట్టి విజయవంతం కావాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అంబేద్కర్ సంఘం గత కొన్ని ఏళ్ళ నుంచి చాలా సక్సెస్ఫుల్గా పనిచేస్తూ ఉంటుండే. మరి కొంతమంది నాయకులు ఇటువంటి యూనియన్ను, ఇటువంటి యొక్క ఐక్యతను ఓర్వలేనటువంటి నాయకులంతా, అంటే బీజేపీ కావచ్చు, మిగతా కొంత పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయితే తన సొంతదాని కొరకు ఈరోజు కొంతమంది నాయకులను ఈ దళితులనే 2 చీలికలు చేయడం జరిగింది. అప్పటి నుంచి మాలమానడని అట్లాగే ఎంఆర్పిఎస్ ద్వారా 2 డివిజన్గా విడిపోవడం జరిగింది. అందువల్ల కొంత ఈ అంబేద్కర్ సంఘాలు అనేది బలహీనపడడం జరిగింది. అది కాకుండా మళ్ళీ ఇక్కడ వచ్చినటువంటి యూత్ అందరూ కూడా మళ్ళీ కలవాలని చెప్పేసి ఈ అంబేద్కర్ సంఘం ద్వారా అందరం పనిచేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మన సభలు జరపడానికి అని సన్నాహం చేస్తూ ఉన్నారు. అటువంటి విజయవంతం కావాలని చెప్పేసి కోరుకుంటూ, అట్లాగే ఏ విధంగా మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు సూచించినటువంటి రాజ్యాధికార దిశగా పయనించాలంటే మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇప్పుడు మరి కొంత అటువంటి నాయకులు ఆ విధంగా జరగనీయకుండా అడ్డుపడతా ఉన్నారు. అదే కాకుండా ఈ వర్గీకరణ చిచ్చు ద్వారా 2 విడగొట్టడం జరిగింది. అయితే సరే, విడిపోయినా కూడా కనీసం ఒక మనకు రాజ్యాధికారమే ధ్యేయంగా పనిచేస్తూ అన్ని ఎస్సీ, బీసీ, ఎస్టీ అందరూ కలిసి మైనార్టీస్ కూడా కలుపుకొని మన రాజ్యాధికార దిశగా పయనించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘాల వారోత్సవాలు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అచ్చంపేట నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించడానికి ఈరోజు డాక్టర్ చెన్నయ్య గారి ఆధ్వర్యంలో ఈ కరపత్ర ఆవిష్కరణ జరుగుతుంది. ఈ అంబేద్కర్ యువజన సంఘం ముఖ్య కార్యక్రమం ఏంటంటే, స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు దాటుతున్నా కానీ దళితుల స్థితిగతులు ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది. దానికి వ్యతిరేకంగా దళితులు కూడా సమాజంలో గౌరవంగా బతకాలి, అంటరానితనాన్ని నిర్మూలించాలి, ఓటు హక్కు కల్పించుకోవాలన్నటువంటి గొప్ప ఆశయంతో అంబేద్కర్ గారు ఆనాడే రాజ్యాంగాన్ని రూపొందించి బడుగు బలహీన వర్గాలకు, ఓసీలకు కూడా రాజ్యాంగ ఫలాలు అందించే విధంగా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు. దాంట్లో భాగంగానే చిన్న రాష్ట్రాలుగా ఏర్పాటైతే ప్రతి ఒక్కరూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ప్రతి ఒక్క సామాజిక వర్గం ఎదుగుదలకు తోడ్పడుతుందని చిన్న రాష్ట్రాల ఏర్పాటును కూడా అప్పుడే ఆర్టికల్లో రాసినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. అటువంటి అంబేద్కర్ గారిని ఇప్పుడు చాలా మటుకు కేవలం ఎస్సీలకు మాత్రమే ఎస్సీలకు సంబంధించిన వ్యక్తిగానే అభివర్ణిస్తున్నాం. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అంబేద్కర్ గారు ప్రతి ఒక్క కులానికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలకు కూడా రాజ్యాంగ ఫలాలు అందించినటువంటి గొప్ప మహానుభావుడు. అటెండర్ నుంచి కలెక్టర్ వరకు, వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి వరకు ప్రతి ఒక్కరు ప్రతిరోజు తలుచుకునే ఒక నాయకుడు, తలుచుకునే ఒక లీడరు, తలుచుకునే ఒక దేవుడు అంటే కేవలం అది దేశవ్యాప్తంగా అంబేద్కర్ గారి పేరే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ అంబేద్కర్ను గౌరవించాలి. ఈ అంబేద్కర్ ఈ జయంతి కోసం ఈ జరిగే మహాసభలకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి అచ్చంపేటకు అధిక సంఖ్యలో జనం తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.